మన టీడీపీ హయాంలో మన బాబు గారి ప్రభుత్వంలో పచ్చని పంట పొలాలలో మందు బాబులు మందు తాగేసి సీసాలు ఎలా పడేసారో చూడండి. ఒకటి రెండు సీసాలు కాదు, మించి ఇక్కడ ఒక 500 సీసాలకు పైగా ఉన్నాయి. అంతే ఈ ఒక్క దగ్గరే ఎన్ని సీసాలు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో చూడండి. ఈ పచ్చన చెట్లు, నెక్స్ట్ అలాగనే మామిడి తోటలు, ఇవన్నీ లేఅవుట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కొనుక్కునే మొక్కలు ఇవి. ఆ కొనుక్కున్న వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. చూడండి, ఇవన్నీ కూడా చేలు, పక్కన పచ్చని పొలాలు. అలాగనే ఇది కూడా ఈ లేఅవుట్లో కూడా ఇదంతా గోశాల. ఇది మామిడి తోట. ఈ పోలీసు వారు కూడా కంప్లైంట్ చేశాం, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చాలాసార్లు కంప్లైంట్ చేశాము. చూడండి, ఎంత నీటిగా ఉన్న ప్రదేశంలో ఎంత అపవిత్రంగా చేస్తారో ఎవరు కూడా పట్టించుకున్న దాతలు లేదు. ఆ ఎదురుగా కనబడుతుంది గోశాల, గోవులు అక్కడ పెంచుతారు. ఈ పక్కనే ఈ తాగుబోతులు ఇలాగా చేస్తారు. ఈ ప్రభుత్వంలో మందు విచ్చలవిడిగా దొరకడం వల్ల ఈ జనాలు ఎలా తయారు చూడండి. ఇది చాలా మందికి పంపించండి. ఆ ప్రభుత్వానికి ఇప్పుడైనా సిగ్గు వస్తుంది. సిగ్గు వస్తే మారి ఇటువంటి అదవల్ని జాగ్రత్తగా ఎక్కడ తాగకుండా పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా ప్లేసులు చూపెడితే వాళ్ళు తాగుతారు. మందు ఇవ్వడం మంచిదే. తాగితే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడతారు. ఇలాగనే ఇటు పక్క ఉంది కూడా గోశాల. ఇది ఒక ఆవులు గేదెలు అవన్నీ కడతారు ఈ పక్కనే. వాళ్ళు కూడా చూసి చాలా బాధలు పడుతున్నారు. కానీ వాళ్ళకి ఏమంటే తాగేసి వాళ్ళు ఏం చేస్తారని భయపడుతూ ఎవరిని ఏమనలేకపోతున్నారు. కొద్దిగా దయచేసి మీరు అందరూ కూడా ప్రభుత్వం దాకా చేరినట్లు చూడండి.